గోల్డ్ అనేది మళ్ళీ రూ. 1,00,000 వస్తుందని చాలామంది చెప్పడం జరుగుతుంది. సో, నిజంగా రూ. 1,00,000 వస్తదా? రాదా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిద్ది అని చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ ఎందుకు తగ్గిద్ది? ఎందుకు పెరిగిద్ది? సో, ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ ఏదైనా వార్ గనక మళ్ళీ స్టార్ట్ అయితే గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం అనేది 100% కనిపిస్తుందనమాట. సో, ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం కన్సాలిడేషన్ అవుతున్న సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,56,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ చూసుకున్నట్లయితే 2,40,000 దగ్గర సంథింగ్ అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. సో, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ గనక మనం చూసుకున్నట్లయితే కన్సాలిడేషన్ అవుతుంది అంతవరకి. గోల్డ్ ఇప్పుడు కొంచెం పెరిగినా గాని, కొంచెం తగ్గినా గాని అది తగ్గినట్టు కాదు. అలా అని అది పెరిగినట్టు కూడా కాదు. సో, గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పుడు తగ్గిద్దంటే 1,50,000 కంటే ఇంకా తగ్గితే గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంటది. ఎప్పుడు పెరిగిద్దంటే గోల్డ్ ప్రైస్ అనేది 1,60,000 దగ్గర కొంచెం పెరిగితే గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ 1,80,000, 1,70,000 దగ్గర మనం అలా చూడొచ్చనమాట. సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, సో, ఇప్పుడు కొనొచ్చా? కొనుక్కోద్దా? అని చాలామంది అడగడం జరుగుతుంది. సో, ఎప్పుడు కొనొచ్చంటే మీకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మీరు ఆర్నమెంట్స్ రూపంలో మీరు వెంటనే మీరు పర్చేస్ చేయండి. సో, అండ్ నెక్స్ట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో తీసుకుంటే డిజిటల్ గోల్డ్ అది కూడా సెబీ రెగ్యులేటెడ్ ఏదైతే బాడీస్ ఉన్నాయో, సో, అందులో మీరు డిజిటల్ గోల్డ్ అనేది మీరు పర్చేస్ చేయండి. అందులో అయితే మీకు పీస్ టు పీస్ 24 క్యారెట్ ప్యూర్ ఉంటది. సో, ఇంకేంటంటే ఎప్పుడు పడితే ఎప్పుడు గోల్డ్ ప్రైజ్‌ని బట్టి మీరు అప్పుడు వెంటనే మీరు సెల్ చేసుకోవచ్చు. అదే మీరు ఫిజికల్ ఆర్నమెంట్ గనుక మీరు తీసుకున్నట్లయితే, సో, మీకు 10, 20% అనేది అక్కడ మీకు కొంచెం తగ్గిద్ది. బికాస్ ఆఫ్ ప్యూరిటీ అండ్ కేడిఎం అది చెక్ చేస్తారు కాబట్టి. సో, ఎంతో కొంత మీకు తగ్గే ఛాన్స్ అనేది అక్కడ 100% కనిపిస్తుంది. సో, ఇంకోటేంటంటే అమెరికా అండ్ రష్యా వీళ్ళిద్దరికి ఏమన్నా బిజినెస్ డీల్ గనక అయినట్టు ఐ మీన్ కన్ఫర్మ్ అయినట్లయితే, సో, గోల్డ్ ప్రైస్ అనేది రూ. 1,00,000 వస్తదని అంటున్నారు. సో, అదంతా ఈజీ కాదు. రూ. 1,00,000 రాడానికి వీళ్ళిద్దరు డీల్ చేయడానికి అది పెద్ద రీజన్ గాదు. సో, గోల్డ్ ప్రైస్ ఎప్పుడు పెరిగిద్దంటే, సో, ఇలాగే వార్ సిట్యుయేషన్స్ ఏమైనా వచ్చినా గానీ గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే అవకాశాలుండిద్ది. సో, అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ తీసుకున్నట్లయితే, సిల్వర్ గనక మనం చూసుకున్న అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్. దాన్ని ఇండస్ట్రియల్ మెటీరియల్ లాగే మీరు చూడండి. సో, దాని మీద ఫిజికల్‌గా ఆర్నమెంట్స్ ఎవరైతే కన్జంప్షన్ పర్పస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దో గొప్ప మీ కన్జంప్షన్ పర్పస్ మాత్రమే తీసుకోండి. అండ్ మీ పోర్ట్‌ఫోలియోలో కమోడిటీస్ మొత్తం కేవలం ఒక 20% మాత్రమే మీరు పెట్టుకోండి. అంతకు మించి పెట్టుకుంటే మీరు ఏదైనా ఎంతో కొంత మీరు లాస్ అయిన సిట్యుయేషన్స్ మీరందరూ చూస్తారు. సో, ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద మీకంటూ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను.